బయటకు వచ్చేదాన్ని కాదు మేడం. నా పని నేను చూసుకునేదాన్ని. ఏదైనా బాబు నేను ఇట్లా అని. ఇంతమంది మద్దతు ఏంది మేడం నాకు అర్థం కాదు. ఇంతమంది అనేది నేను నా చరిత్రలో చూడలే నేను. సరే పోనీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, పోనీ అనసూయ రూపంలో ఒక మంచి వైపే మీరైతే అడిగేశారు. తన కామెంట్స్కి రియాక్ట్ అయ్యో లేకపోతే మీ దగ్గరికి వచ్చిన అవకాశానికో ఒక మంచి వైపు అయితే అడుగు వేశారు. ఈ విషయంలో సో దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు సంధ్యారెడ్డి? తను ఓకే. ఇంకా నేను అందరితో కలిసి ఉంటాము. అందరం జరిగింది జరిగిపోయింది. హ్యాపీ లైఫ్ ఉండాలి. అపాలజీస్ అడుగుతున్నారా? అంటే ఆమె సారీ చెప్పమని కూడా చెప్పట్లేదు. లివ్ ఇట్. సరే అండి, మీరు మెజారిటీ పీపుల్ ఇట్లా అంటున్నారు కదా, ఓకే అండి. ఎవరు సారీలు అక్కర్లేదు మేడం. ఎవరికి ఎందుకు చెప్పుకోవాలి? మీ వల్ల తెర వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ అది చెప్పకపోయినా మీరు గమ్మున లైట్ తీసుకొని వదిలేయండి. వదిలేస్తే అది 4 రోజులు మర్చిపోతారు జనాలు. నువ్వు రోజు ఒకటి పోస్టులు పెడితే పిచ్చిలేవదా జనాలకి ఓకే అనేది అంటున్నా నేను ఆమె సారీ చెప్పమంటలేను, లేకపోతే ఏదో అనంగానే కాదు. మెజార్టీ పీపుల్ ఏది చెప్తే అది వినాలి. నువ్వైనా నేనైనా ఇంకెవరైనా. సో మా సమాజంలో నువ్వు ఇలా ఉండాల్సిందని చెప్పి 100% ఇలా ఉంటేనే బాగుంటది. ఇక లేదు అంటే అడవిలో బతకాలి. అడవిలో అయితే ఎవరు అడగరు మనని ఇక. కాబట్టి చెప్తున్నా అంతే. నాకు చెప్పాల్సింది నేను చెప్పిన. ఇంటే వినలేదు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత యజమాని నాది. తాగడం దాని ఇష్టం. నా బాధ్యత నాది. రైట్. అంతే తప్ప ఇక్కడ ఎవరెవరు టార్గెట్ లేదు, నాకెవరు శత్రువు లేరు, నాకెవరు అది లేదు. నేను ఒక స్వేచ్ఛ అంటే మగవాళ్ళతో సమానంగా ఉండాలి. స్వేచ్ఛ ఎంత ముఖ్యమో సమాజం మీద బాధ్యత కూడా ఉండాలని చెప్తున్నాను. ఒకటి విమెన్ ఎంపవర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పొలిటికల్ లీడర్గా కూడా ఉన్నారు, పాలిటిక్స్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు దాక్కుండా దీనిపైన ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా చర్యలు తీసుకోవాలి. డిజిటల్ మీడియాకైనా కొన్ని రూల్స్ డెఫినెట్ గా మేడం. నేను ఆ విషయంలో డెఫినెట్ గా ఒక మహిళగా నేను చాలా సందర్భాలలో కూడా అనుకున్నా. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని ఉండాలి. ఎందుకంటే మేడం భారతదేశంలో మనము ఒక అమెరికా పోతే చీర కట్టుకుంటాము, ఆ డ్రెస్సింగ్ చూడంగానే అరే ఇండియన్ అంటారు. 197 దేశాలు ఎక్కడైనా కనిపిస్తే భారతీయ మీరు అరే ఇండియన్ అంటారు. ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ని మంచిగా వాడుకోండి, మంచి దానికి వాడుకోండి. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. ఈ మధ్య కాలంలో ఏదో చిరంజీవి సినిమాలో ఆ అమ్మాయి ఏందో చూడండి, ఒక ఆమె పేరేదో ఉంది, చాలా ఆమె ఇన్స్టాగ్రామ్లో యూఎస్లో ఉంటుంది. చాలా ఇప్పుడు చాలా మంచి రోల్. ఒక ఒంటరి మహిళ డైవర్స్ తీసుకుంటే ఎట్లుంటుంది అనే టాపిక్ నేనైతే ఆమె యూట్యూబ్ ఇన్స్టాలో మొన్న చూసా. చాలా బాగుంది. అలాంటి ప్లాట్ఫామ్ తీసుకోండి. మీ టాలెంట్ని బయట పెట్టండి. మీకు శారీస్ బిజినెసా లేకపోతే పిండి వంటలు ఒక అమ్మ వస్తుంది, ఎంత బాగా అత్త కోడలు ఎంత బాగా చేసుకుంటారు, ఎంత డెవలప్మెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ మేడం. అలా చేసుకోండి, కానీ ఒళ్ళు చూపించుకుంటూ మార్కెటింగ్ కాదనేది నా వర్షన్. అది నేను ఎవరికి జడ్జి చెయ్యను, కానీ నేను అనేది ఏంటంటే దీనివల్ల మంచి తీసుకోండి. ప్రపంచ దేశాలు చూడండి, గూగుల్ని మంచిగా వాడుకోండి, ఫేస్బుక్ని మంచికి సమాజానికి మంచి మెసేజ్ని ఇవ్వండి. మీరు మంచిగా ప్రతి ఒక్క చెత్తను తీసుకొచ్చి పెట్టకుండా నువ్వు మంచి కార్యక్రమం, నేను ఇవాళ పూజకి వెళ్ళానండి, నేను ఇక్కడ వెళ్ళానండి, ఈ దేవుడి వల్ల మనకి ఇలా ఉంది, లేకపోతే ఈ ఫంక్షన్ వల్ల ఇలా ఉంది, ఇతను ఇక్కడ ఒక గర్కపాటి గారు చెప్తున్న అంశాలను కూడా ఒక గర్కపోసతో తీసేస్తారు. గాయన ముందర మనం ఎంత చెప్పు, ఉమ్మడి కుటుంబాలు లేక గర్కపాటిని కూడా అదే నోరుండేసరికి స్థాయి మర్చిపోయి కూడా అసలు ఆయన మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయమ్మా. నువ్వేమన్నాను, నేను కొన్ని రాసుకుంటా, అంటే నాకు అంత ఇష్టం. ఇవాళ ఆ ఇద్దరు పర్సన్స్కి ఎవరు మద్దతు ఇచ్చారు? నాన్వేష్ అనే వ్యక్తి ఒక మహిళని ఒక క్యారెట్, ఒక వాటర్ మిలన్ తోని, ఒక కీరాతోని పోల్చిండు అంటే ఎలాంటి వ్యక్తి మీకు మద్దతు ఇచ్చాడు అనేది మీరు ఒకసారి చూసుకోండి. ప్రపంచంలో నాకు తెలిసి 10-15 కోట్ల జనాభాలో మాకు తెలిసి మీకు ఒక 20-25 మంది సపోర్ట్ చేసి ఉంటారు. నేను చెప్తాను వాళ్ళ పేర్లతో సహా. అంటే మనకు తెలుస్తుంది కదా ఈమెకు ఎవరు సపోర్ట్ చేశారు వీళ్ళకు అనేది. మరి వాళ్ళ సంధ్యారెడ్డి లాగా మాట్లాడిన వీళ్ళందరికీ కూడా దేశంలో 95% మద్దతు ఎత్తికిచ్చారు. సపోర్టర్స్ ఉన్నారు, రిజెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నాన్వేషన్ మీరు అంటున్నారు కదా మేడం, మంచి వినండి, నేను మీకు అది కూడా చెప్పాను. ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా ఒకటే ఫాలోవర్స్ గా తనని నమ్మి వచ్చి మేడం, మీరు నేను అనేది ఏంటంటే మంచికి వచ్చినంత చెడుకు వచ్చినంత అది మంచికి రాదు. అబ్బాయి అన్ని రోజుల నుంచి అన్ని మంచి కార్యక్రమాలు చేసి ఆ దరిద్రుడు ఆ దాని వల్లనే పొడగొట్టుకుంటువా. అవునా? నేను కదా తినకు కూడా చెప్పేది అదే మేడం. తనంటే మాకు చాలా ఇష్టం, తను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, మంచి చేస్తుంది, కానీ ఇలా కాదు నీ పర్సనల్ని పబ్లిక్ లో పెట్టకంటున్నా. తను మంచి ఆర్టిస్టు, చాలా బాగా చేయగలుగుతుంది. ఆ ధైర్యము అది అన్ని ఎవరికి రాదు, గాడ్ గిఫ్ట్. ఇప్పుడు కూడా నేను ఒక సిస్టర్ లాగానే చెప్తున్నా తనకి.
మీరు బాగుండండి అమ్మా. బ్యూటీ, నో ప్రాబ్లం, నో డౌట్. అదే అందంగా ఉంటది, బాగుంటది, మాట్లాడగలుగుతది, ఒక స్క్రిప్ట్ ఇవ్వగానే తొందరగా చేయగలుగుతది. అది గాడ్ గిఫ్ట్. నేను తనకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నీవు అన్నదాన్ని డెఫినెట్ గా మళ్ళా మన సమాజం నిన్ను దగ్గరకు తీసుకుంటది. నువ్వు ఇంకా కక్షలకు పోకు. సో తను ఒక క్షమాపణ చెప్పి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక స్టెప్ క్షమాపణ కూడా కాదు, సరేనండి, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని తను మళ్ళీ ఉంటే గనక ముందు వెళ్ళిపోతే తెలుగు 100% ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా, ఒక చెల్లిలాగా అందరూ ఓన్ చేసుకుంటారు. ప్రపంచంలో తప్పు చేయనోడు ఎవడు ఉండడు, ప్రపంచంలో టంగ్ స్లిప్ కానోడు ఎవడు ఉండడు. కాబట్టి ఒక అమ్మలాగా, అక్కలాగా అనుకొని మీ ఫ్యామిలీ గురించి, చాలా చక్కటి ఫ్యామిలీ, మీ నాన్నగారు కానివ్వండి, మీ అమ్మగారు కానివ్వండి, వాళ్ళ గురించి మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా బాధపడతారు. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా మా నాన్న, మా అమ్మ ఏ డ్రెస్ వేసుకోవాలంటే అదే డ్రెస్ వేసుకుంది అన్న వ్యక్తి మీరు ఇక్కడ ఎందుకు ఇట్లా తయారైనరు అనేది అతి స్వేచ్ఛ మీ హస్బెండ్ ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి తనని ట్రోల్ చేయవలసి వచ్చింది తప్ప మీ వ్యక్తిగతంగా కానివ్వండి, మీ పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీరు కూడా సమాజంలో ఒక జవాబుదారిగా ఉండి ఒక బాధ్యత వహించండి. అంతే. రైట్. థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. సో నోటీసులకు భయపడి అన్నారు, కేసులు కూడా ఫేస్ చేస్తామన్నారు. ఫైనల్ గా అయితే అనసూయకి ఒక సోదరిలాగా ఒక మెసేజ్ అయితే పంపిస్తాం. నీ ద్వారా నీ ఫాలోవర్స్ ఎవరున్నారు మంచి చెప్పే ప్రయత్నం చేయరు, ఒక గుడ్ మెసేజ్ అయితే ఇస్తున్నారు. సో ఒకటే, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. కానీ ఆ గౌరవించేలాగా ఉండటం అనేది మాత్రం స్త్రీ బాధ్యత. దీన్నైతే గుర్తుపెట్టుకోవాలన్నదే సంధ్యారెడ్డి గారి పోరాటంలో కన్క్లూజన్ అనేది అయితే అదే అని అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారెడ్డి గారు. ఇది సంధ్యారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఫైనల్ గా తనకు అనసూయ మీద ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు, కానీ భారతీయ సమాజంలో మరీ ముఖ్యంగా ఒక సొసైటీలో ఉండేటప్పుడు నలుగురిని అనుసరిస్తూనే, లేకపోతే నలుగురికి నచ్చే విధంగా గౌరవంగా స్త్రీ ఉండాలని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. సో దీనికి వీరంత తొందరలో ఫుల్ స్టాప్ పడాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి సందర్భం భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా కూడా తాను ముందుండి పోరాడతానని చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. కాంగ్రెస్ నాయకురాలు, ది మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టి ఎంతోమంది మహిళలకు సపోర్ట్గా నిలబడుతున్న, ఇటీవలి కాలంలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న, మరీ ముఖ్యంగా నటుడు శివాజీ వ్యాఖ్యల తర్వాత అనసూయ ఎపిసోడ్ నుంచి కూడా ఆవిడ పేరు చెప్తే కూడా ఫైర్ బ్రాండ్, డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా మారుమోగిపోతుంది. ఆల్రెడీ మీకు ఆమె ఎవరో ఐడియా వచ్చే ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ బొజ్జా సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. సో ఎలా ఉంది ఫైర్ బ్రాండ్ అన్న వర్డ్? ఎందుకంటే కొంతమంది మాకు ఒక ప్రొటెక్టర్ దొరికారు అన్న యాంగిల్లో కొంతమంది మాట్లాడటానికి. సో మహిళల వస్త్రధారణ ఇలా ఉండాలి అని మా గొంతు తీసుకుని మాట్లాడే పర్సన్ దొరికారని కొంతమంది. సో ఆ ఉద్దేశంతో అన్నాను. సో హౌ డు యూ ఫీల్? హ్యాపీగానే ఉంది. అంటే అందరికీ ప్లాట్ఫామ్ దొరకదమ్మా మాట్లాడడానికి. కాకపోతే ప్లాట్ఫామ్ ఉంది కదా అని మాట్లాడలేను నేను. యూట్యూబర్ వచ్చి అడిగారనమాట శివాజీ గారి వ్యాఖ్యల పైన. నేను రెగ్యులర్గా మదర్ ఫౌండేషన్ స్థాపించి 22 సంవత్సరాలు. చాలా మందికి ఒంటరి మహిళలకు భరోసానిస్తూ కుట్టు మిషన్లు ఇస్తుంటాం ఒంటరి మహిళలకి, మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇస్తాం. వాళ్ళతో ఉన్న ఒక రిలేషను, వాళ్ళతో మమేకమైన వాళ్ళ అన్ని మనం వాళ్ళ హావభావాలు పంచుకోవడం, దాని మూలంగా మహిళల మీద అక్క మీరు చెప్పండి మీ ఉద్దేశం అని వచ్చి ఒక యూట్యూబర్ అడిగారు. నేను 22 ఏళ్ళ నుంచి ఇదే మాట్లాడతా, కాకపోతే జనాలకి రీసెంట్గా వెళ్ళింది. అడిగినప్పుడు చెప్పాము, నేను పేరు కూడా పెట్టలేదు, వాళ్ళు వచ్చి అడిగినరు. మరి మేము గ్రామీణ ప్రాంతాలలో చేస్తాం ఈ కార్యక్రమాలు.